సో, హాయ్ గైస్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో, ఈరోజైతే ట్రేడింగ్ అయితే చేయడం జరిగిందండి. సో, ఈరోజైతే ₹750 లాస్ అండి. అండ్ యెస్టర్‌డే కూడా నేను ట్రేడ్ చేశాను. అందులో ఒక ₹235 లాస్ అనమాట. సో, ఓవరాల్ కలుపుకొని మొత్తం టోటల్ ఒక ₹1000 లాస్ అయితే తీసుకున్నాననమాట. ఈ లాస్ట్ 2 డేస్‌లోను. సో, ఇప్పుడు ప్రెజెంట్ మీకు చూపిస్తాను స్క్రీన్ మీద. సో, ఇదనమాట పొజిషన్స్‌లోకెళ్తే ₹750 లాసుల్లో అయితే ఉన్నాయన్నమాట. ఓహో! పెట్టలేదు అనుకుంటున్నా స్క్రీన్. తీసే స్క్రీన్. సో, ₹750 లాస్‌లో అయితే ఉన్నానన్నమాట. సో, వాట్ ఐ యామ్ డూయింగ్ ఇప్పుడు ఏంటంటే నేనేమనుకున్నానంటే ఈరోజు ట్రేడింగ్ సెషన్స్‌లో ఓకే. ఆహ్, ఫాల్ ఇచ్చింది. ఒక పుల్ బ్యాక్ ఇస్తుంది అనుకున్నాను నేను విప్రో. సో, సిఈలోను. అంటే ఇప్పటిదాకా ఒక 100 పాయింట్స్ ఫాల్ ఇచ్చింది కదా! ఒక 120 పాయింట్స్ ఫాల్ ఇచ్చింది. ఓకే. నాకు ఇండికేషన్ ఎలా అనిపించిందంటే సిఈలో సో, చూసుకున్నట్టయితే ప్యాటర్న్ చూసుకుందాం ఒకసారికి. నేను తీసుకునే టైంకి ఇక్కడనమాట ప్యాటర్న్. నేను తీసుకుంది ఎగ్జాక్ట్‌లీ ఇది. ఈ 938లో తీసుకున్నాననమాట. 90లోను. తర్వాత ఒక ₹150 ప్రాఫిట్ చూపించింది. మళ్ళీ పడ్డది. మళ్ళీ ₹150 ప్రాఫిట్ చూపించింది. అయితే ఇది పుల్ బ్యాక్ ఇస్తదనుకున్నాను. యాక్చువల్లీ మీరు చూసుకుంటే ప్రాపర్ పుల్ బ్యాక్‌లోనే కనిపించింది అక్కడ. అందరూ బయ్యర్సే ఉన్నారు ఇక్కడ యాక్చువల్లీ. బయర్సే యాక్టివ్‌గా ఉన్నారు. యాక్చువల్లీ నాకు ఇప్పటికి ఓకే 120 పాయింట్స్ ఇచ్చింది కదా! ఒక పుల్ బ్యాక్‌లా కనిపించింది నాకైతే. సో, ఓకే. మనం పుల్ బ్యాక్‌లో తీసుకొని ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. జస్ట్ స్మాల్ అమౌంట్ తోటి. బట్ ఒకేసారి 3 మినిట్స్‌లోనే ఆల్మోస్ట్ నేను ఒక ₹450 లాస్‌లో ఉన్నాననమాట. ఇంకా కొంచెం లాస్‌లోకొచ్చాను. బట్ కొంచెం రికవర్ అయ్యింది అన్న టైంకి నేను ఎగ్జిట్ అయిపోయాను. నా డైరెక్షన్‌లో ఎళ్తదని చెప్పేసి ₹750 లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను. ఈవెన్ ఇప్పుడు ఇంకా కూడా లాస్‌లోనే ఉంది. ఇంకా బాగా లాస్‌కెళ్ళిపోయింది. ఒకవేళ ఇంకా గ్రాబ్ చేస్తే గనక, ఇప్పుడు నేను ఇంకా ఓకే. పైకెళ్తాది. పుల్ బ్యాక్ అనుకుని ఇంకా నేను ఇది చూసారా ఎంత దగ్గరికొచ్చిందో. ఇక్కడి నుంచి ఇలా పైకెళ్తాది అన్న ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది గానీ, 80 వరకు ఇచ్చింది గానీ, బట్ నాకైతే ఎందుకో మళ్ళీ ట్రాప్‌లా అనిపించిందనమాట. సో, అందుకని నేను ఎగ్జిట్ అయిపోయాననమాట. సో, బట్ ఎనీహౌ లాస్ అనేది లాస్ అంతేనండి. ఈ మంత్ అయితే నేనేమి అంత ఎక్కువ సంపాదించుకోలేదు. ఈ మంత్‌కొస్తే మాత్రం సంపాదన ఏమీ లేదు ఈ స్టాక్‌లోను. సారీ ట్రేడింగ్‌లోనైతే కంప్లీట్‌లీ. అండ్ నాకు కొంతమంది కామెంట్ అయితే పెట్టడం జరిగింది. సో, వాళ్ళకి ఒక్కసారి రిప్లై ఇచ్చేస్తాను. సో, ఏంటి అంటే ఆహ్, ఎంత ఎవరావిడ ప్రసన్న గారు క్యాపిటల్ ఎంతతో చేస్తున్నారు? క్యాపిటల్ వచ్చేటప్పటికి నా దగ్గర క్యాపిటల్ 1,70,000 ఉండేది. 70,000 1,70,000 ఉండేది. ఇప్పుడు 69,100కి వచ్చింది. ₹1,000 లాస్‌లో అనమాట. యాక్చువల్లీ నేను స్టార్టింగే 1,69,000 తోటి వచ్చాను. క్యాపిటల్ తోటే వచ్చాను. ఎంత క్యాపిటల్‌తో వచ్చానో అంత క్యాపిటల్ తోటే ఉన్నాను ప్రెజెంట్ అయితే. బట్ ఇట్స్ ఓకే. ఓకే. సో, అదనమాట. ప్రెజెంట్ అయితే లాసు లేదు, లాభం లేదు. ఈ మంత్ అయితే పోలిస్తే. ఈ మంత్‌లో అయితే లాసు లేదు, లాభం లేదనమాట. బట్ లాస్ట్ 2 మంత్స్‌లో పోలిస్తే మాత్రం నష్టాల్లోనే ఉన్నాననమాట. సో, ఇదనమాట పరిస్థితి. సో, ఇంకోటేంటంటే నేను ట్రేడింగు నవంబర్ హలో 12 వరకు చేయనండి. హలో హలో ఓకే. నవంబర్ 12 వరకు చేయనండి. ఓకే. రికార్డింగ్ అవుతుంది కదా! నవంబర్ 12 తర్వాత నాకేంటంటే ట్విచ్‌లో నుంచి పేమెంట్స్ అనేది వస్తదనమాట. నేనైతే ట్విచ్‌లో లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటాననమాట. సో, క్రియేటర్ స్టూడియో పేమెంట్సా? అనలిటిక్సా? మానిటైజేషన్ అనలిటిక్స్ పేఅవుట్ ఎంత? $56 వస్తుంది. ఎప్పుడు పేఅవుట్ అంటే సంవాట్ అరౌండ్ అక్టోబర్‌లో వస్తుంది. అక్టోబర్ కాదు సారీ నవంబర్‌లో వస్తది పేఅవుట్. సో, $56 వస్తదనమాట. అది వచ్చిన తర్వాత నాకు అది ఇన్‌కమ్ పాసివ్ ఇన్‌కమ్ అది. సో, అప్పుడు నేను రిస్క్ తీసుకోవాలా వద్దా అని మళ్ళీ డిసైడ్ చేస్తాను. అది కాకుండా మా ఫ్రెండ్ ఒకడున్నాడు. ఆడికి ఎమర్జెన్సీ అంటే 15,000 ఏసాను. సో, కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలనమాట మనీని. ఇష్టం వచ్చినట్టు ఏయడానికి కుదరదు. కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. సో, నవంబర్ 12 ఆర్ 13 వరకు కూడా మళ్ళీ నేను తిరిగి ట్రేడింగ్‌లోకి అయితే రానండి. ఎందుకంటే రిస్క్ ₹1000 రిస్క్ అనుకుని వచ్చాను యాక్చువల్లీ. ₹1000 అయిపోయింది. ఎంత అనుకున్నామో అంతవరకు అనుకుని ఇంట్లో తిరగాలండి. లేదంటే తడిసిపోద్దనమాట. సో, అందుకని ఎక్కువ రిస్క్ తీసుకోను. యాక్చువల్ సెల్లింగ్ అనుకుని వచ్చాను. మళ్ళీ ఇలా బయింగ్‌లోకి ఏంటది ఇంట్రెస్ట్ వచ్చి వచ్చాను కానీ
బట్ ఎనీ హ్యావ్ ఇట్స్ ఓకే. నాకు కొంచెం క్యాపిటల్ కావాలి. యాక్చువల్లీ యూట్యూబ్లో కనుక ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయితే రెగ్యులర్గా కంటెంట్ చేద్దాం అనిపించింది. బట్ కానీ ఎందుకులే, మనకు అంత సపోర్ట్ రావట్లేదు కదా అని చెప్పేసి నేను చేయట్లేదు యాక్చువల్లీ. బట్ ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రసన్న గారు మీరు క్యాపిటల్ ఎంత అడిగారు చెప్పాను. నాది ప్రజెంట్ 1,69,000 క్యాపిటల్ తోటి ట్రేడింగ్ అయితే చేస్తానండి యాక్చువల్లీ. ఇదనమాట ఈ మంత్ ఎంట్రీ అయితే అలాగిచ్చాను అనమాట. నవంబర్ 12 వరకు మళ్ళీ నేను ట్రేడింగ్లో దిగాను. మధ్య మధ్యలో ఏమన్నా నాకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా వస్తే నేను మళ్ళీ ట్రేడింగ్లోకి వస్తాను. అంటే ట్రేడింగ్ అంటే అబ్జర్వేషన్ చేయాల్సి వస్తే చేస్తాను అనమాట. ఓకేనా, అంతేనండి ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంటే జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే హ్యాట్.